Hi everyone, welcome back to A Square Maths Academy. Today we will discuss about mathematics paper 1. So Board of Intermediate వారు రిలీజ్ చేసిన ఈ పేపర్ 37 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 37. ఇందులో మనకి జస్ట్ 20 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. అంటే 20 క్వశ్చన్స్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఛాయిస్ కింద వదిలేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్ట్రా రాసినా కానీ వాటిని ఛాయిస్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి సేమ్ 3 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 3 సెక్షన్స్లో మెయిన్గా మనకి ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే వెరిషార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా ఛాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఈసారి. అంటే ఇంతకుముందు 10 క్వశ్చన్స్ ఇస్తే 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం జరుగుతుండే. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 20 మార్క్స్ ఫస్ట్ బిట్ నుంచి రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే కోవిడ్ దృష్ట్యా ఎక్స్ట్రా ఛాయిస్ అంటే 50% ఛాయిస్ని పెంచడం జరిగింది. కాబట్టి ఈ 10 క్వశ్చన్స్కి ఇంకా అడిషనల్గా ఇంకో 5 క్వశ్చన్స్ని యాడ్ చేయడం జరుగుతుంది వెరిషార్ట్ క్వశ్చన్స్లో. అంటే వెరిషార్ట్ క్వశ్చన్స్లో మనకు 15 క్వశ్చన్స్ నుంచి ఎనీ 10 ఏవైనా 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఎక్స్ట్రా వచ్చినా కానీ 10 క్వశ్చన్స్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందులో మెయిన్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫస్ట్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఫస్ట్ 4 క్వశ్చన్స్ కూడా మొత్తం కూడా స్ట్రేట్ లైన్ అనే చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. సో స్ట్రేట్ లైన్ మీద కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినట్లయితే మేజర్ మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు. ఇందులోకి వెళ్ళి మ్యాథ్స్ 1Bలోకి వెళ్ళి 1, 2, 3, 4 ఫస్ట్ 4 క్వశ్చన్స్ కూడా ఓన్లీ 1 చాప్టర్స్ అంటే ఓన్లీ స్టేట్ లైన్స్ నుంచే రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్. 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ కూడా 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 7th క్వశ్చన్ కూడా 5th, 6th, 7th అంటే మనకు 2 చాప్టర్స్ మీద ఒక కాన్సన్ట్రేట్ ఎక్కువ పెడితే 7 క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అవి ఏంటంటే స్ట్రేట్ లైన్స్ అండ్ 3D. సో దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ ఏమంటే డిఫరెన్షియేషన్స్ మీద ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. డిఫరెన్స్ కాకుండా దానికి ముందు ప్లేన్ కూడా ఉంది. ఒకటి ప్లేన్లోకి వెళ్ళి 1 మార్క్ 2 మార్క్స్ వస్తున్నాయి. ఒకటి ఏది అంటే 8th క్వశ్చన్. అంటే మనకి స్ట్రేట్ లైన్స్ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ నుంచి 7 క్వశ్చన్స్ వచ్చిన తర్వాత 8th క్వశ్చన్ వచ్చేసి ప్లేన్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. ఒక ప్లేన్లోకి వెళ్ళి ఒక ఓన్లీ వెరిషార్ట్ క్వశ్చన్ ఇస్తుంది. కాబట్టి మనకు మొత్తం అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 7 క్వశ్చన్స్ ఓన్లీ 2 చాప్టర్స్కి వెళ్ళి ఉన్నాయి. ఆ 2 చాప్టర్స్ ఏంటంటే స్ట్రేట్ లైన్స్ అండ్ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్. ఈ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్లో ఇంకో షార్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి మేజర్గా మనకు మ్యాథ్స్ బిలో మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే స్ట్రేట్ లైన్స్తో పాటుగా డిఫరెన్షియేషన్ మీద కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినట్టే క్యాల్కులస్ పార్ట్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. దానికన్నా ముందు 8th క్వశ్చన్ ఏమో మనకి ప్లేన్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ లిమిట్స్ నుంచి వస్తుంది. లిమిట్స్ ఇక్కడ వరకు మనకు 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందు స్టేట్ లైన్ నుంచి ఓన్లీ వెరిషార్ట్ క్వశ్చన్స్ 2 మాత్రమే వస్తుండే. ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకో 2 యాడ్ చేయడం జరిగింది. అంటే 4 షార్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వెరిషార్ట్ క్వశ్చన్స్. తర్వాత 3 డైమెన్షనల్ జామెట్రీ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ నుంచి కూడా ఒక వెరిషార్ట్ క్వశ్చన్ వస్తుంది ఇంతకుముందు. ఇప్పుడు ఇంకో 2 వెరిషార్ట్ క్వశ్చన్స్ యాడ్ చేయడం జరిగింది. దానికి షార్ట్ క్వశ్చన్ కూడా ఒక యాడ్ చేయడం జరిగింది. అంటే 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ కూడా చాలా ఈజీ చాప్టర్.
మీరు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెయిన్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 3 డైమెన్షన్ జామెట్రీ నుంచి కూడా మంచి మార్క్స్ని కూడా తీసుకురావచ్చు. సో మీరు మేజర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ 7 క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేసే క్వశ్చన్సే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ నుంచి ఇంతకుముందు 2+2 అంటే 2 వెరిఫైడ్ క్వశ్చన్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 వెరిఫైడ్స్తో పాటు ఇంకొక వెరిఫైడ్ క్వశ్చన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే 11 క్వశ్చన్స్ మనకు ఇక్కడికి కంప్లీట్ అయిపోయినాయి. అంటే 10 క్వశ్చన్స్లో ఇంకొక క్వశ్చన్ ఎక్స్ట్రాగా వస్తుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా క్వశ్చన్ని మనం ఈ ప్లేన్ అనే చాప్టర్ నుంచి తీసినా కానీ ఇబ్బంది లేదు. ప్లేన్ కూడా చాలా ఈజీ చాప్టరే, కానీ ఒక వెరిఫైడ్ క్వశ్చన్ దానికి చూడాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇట్లా లిమిట్స్ మీద కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక అది కాకుండా మనకు క్యాల్కులస్ పార్ట్ మీద కొంత ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అంటే దానిలో మనకు చూసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్లో ఇంతకుముందు 2+2 అంటే 2 వెరిఫైడ్ క్వశ్చన్స్ వస్తుండే. ఇప్పుడు కూడా సేమ్ ఇందులోకి వెళ్ళి ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు. కాకపోతే సిలబస్ని తగ్గించడం జరిగింది డిఫరెన్షియేషన్ చాప్టర్ నుంచి. కాబట్టి మేజర్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ అంటే ఈజీగా సాల్వ్ చేసే క్వశ్చన్సే ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ వరకు మనకు 13 క్వశ్చన్స్ అవుతాయి. ఈ 13 క్వశ్చన్స్లో మనం ఛాయిస్ని కింద ఇచ్చిపెట్టినా కానీ డిఫరెన్షియేషన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2ని, స్టేట్ లైన్ నుంచి 4 వెరిఫైడ్ క్వశ్చన్స్ని, అదేవిధంగా 3D నుంచి 4+3 7 అవుతాయి. 7+ ఇందులోకి వెళ్ళి 2 9 అవుతాయి. ఆ తర్వాత లిమిట్స్ చాప్టర్ నుంచి 3 అంటే మనకి ఇంకా 2 వెరిఫైడ్ క్వశ్చన్స్ ఎక్స్ట్రానే ఉంటాయి ఇక్కడికి వరకు వస్తాయి. ఇక మనకు లాస్ట్ చాప్టర్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి 14th క్వశ్చన్ అండ్ 15th క్వశ్చన్ వస్తుంది. 2 వెరిఫైడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి. ఇంతకుముందు కూడా 2 వెరిఫైడ్ క్వశ్చన్సే వస్తున్నాయి. కాకపోతే ఈ అప్లికేషన్ డెరివేటివ్స్ నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ని తగ్గించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 2 షార్ట్ క్వశ్చన్స్, 2 లాంగ్ క్వశ్చన్స్, 2 వెరిఫైడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంతకుముందు. కాకపోతే ఇప్పుడు ఏం చేసినా ఒక లాంగ్ క్వశ్చన్ తగ్గించడం జరిగి దాంతో పాటు షార్ట్ క్వశ్చన్స్ వెరిఫైడ్ క్వశ్చన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. దీన్ని పక్కన పెట్టినా మనకి ఈజీగా 10 వెరిఫైడ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ చాప్టర్ని మొత్తానికి పక్క పెట్టినా అని ఇబ్బంది ఏం లేదు. ఇక నెక్స్ట్ సెక్షన్ బిలో ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. అంటే మనం మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో కూడా ఈ 12 క్వశ్చన్స్ నుంచి మనం 5 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 5 క్వశ్చన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. కాబట్టి 12 క్వశ్చన్స్ ఇస్తాడు ఇక్కడ షార్ట్ ఆన్సర్లో. 12 క్వశ్చన్స్లో మనకి ఓన్లీ 5 క్వశ్చన్స్ అంటే ఓన్లీ 2 చాప్టర్స్ మీద కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఈజీగా దీన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఈజీగా ఈ సెక్షన్ నుంచి మనం మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. ఎలా అంటే ఆ చాప్టర్స్ ఏంటంటే ఫస్ట్ లోకస్ చాప్టర్ నుంచి 3 షార్ట్ క్వశ్చన్ వస్తాయి. అంటే 16th క్వశ్చన్, 17th క్వశ్చన్, 18th క్వశ్చన్ వరకు. 18th క్వశ్చన్ వరకు మనకు ఈ 3 షార్ట్ క్వశ్చన్స్ కంప్లీట్గా లోకస్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. 19th 20 క్వశ్చన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్స్ నుంచి వస్తుంది. ఇక్కడికి మనకు ఆల్రెడీ 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి ఇక్కడికి. ఇక మిగతా ఏవైనా కానీ ఏవి చూసుకున్నా కానీ ఆటోమేటిక్గా అవి ఎక్స్ట్రా కిందకి వెళ్ళొచ్చు. లేదంటే ఇందులో ఏమైనా మిస్టేక్ అయినా మనకు తెలియని క్వశ్చన్ వచ్చినా కానీ వాటిని ఏదైతే రైట్ ఆన్సర్ వస్తుందో దాన్ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి మనకు యూజ్ఫుల్ చాప్టర్ ఏదంటే ఆ క్వశ్చన్కి స్టేట్ లైన్ కానీ డిఫరెన్షియేషన్ కానీ కొంత ఎక్కువ యూజ్ఫుల్ ఉంటుంది. కాబట్టి మీరు స్టేట్ లైన్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సింది. ఈ లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్స్తో పాటుగా స్టేట్ లైన్స్, డిఫరెన్షియేషన్, 3D కూడా చూసుకున్నట్లయితే మేజర్గా మనకు 75 మార్క్స్కి 75 మార్క్స్ని ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇక వేరే ఏ చాప్టర్ చూసుకోకుండా ఇబ్బంది లేదు. ఇక నెక్స్ట్ మళ్ళీ 21 క్వశ్చన్ వచ్చేసి మనకు స్టేట్ లైన్ నుంచి వస్తుంది. 21 క్వశ్చన్. 22 కూడా స్టేట్ లైన్ నుంచి వస్తుంది. 23rd వచ్చేసి 3 డైమెన్షన్ కోడ్ నుంచి వస్తుంది. ఇది కొత్త మనకి 3 డైమెన్షన్ కోడ్ నుంచి షార్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు షార్ట్ క్వశ్చన్ ఇంతకుముందు ఇవ్వకపోతుండే, ఇప్పుడు 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ నుంచి కూడా షార్ట్ క్వశ్చన్ ఇస్తున్నారు. అంటే మొన్న అక్టోబర్లో జరిగిన క్వశ్చన్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు
కూడా కంటిన్యూషన్ చేస్తున్నారు. దానికన్నా ముందైతే ఇవ్వలేదు, ఓన్లీ వెరిఫైడ్ క్వశ్చన్తోనే సరిపెట్టింది ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ నుంచి వస్తుంది. లిమిట్స్లో ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది, తర్వాత డిఫరెన్షియేషన్ నుంచి వెళ్ళి ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇక మిగిలిన ఇంకా 26, 27 అనేది మన అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ మనం కొంత పక్కన పెట్టినా కానీ, అంటే కొంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ ప్రాబ్లమాటిక్ ఉంటే కొంచెం ఎక్కువ మిస్టేక్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పక్కన పెడదాం అనుకుంటే మిగతా 10 క్వశ్చన్స్ నుంచి కూడా మనం ఈజీగా 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి మనకి అప్లికేషన్ డెరివేటివ్స్ని పక్కన పెట్టినా అని మనం ఫుల్ స్కోర్ని చేసే అవకాశం ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి, ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 7 మార్క్స్. అంటే ఇక్కడ కూడా 7 మార్క్స్ క్వశ్చన్స్ 5 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు కూడా 50% ఛాయిస్, అంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో మనం 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఆ 5 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఏ చాప్టర్ని చూస్ చేసుకుంటే బెటర్ ఉంటుందంటే, మేజర్గా మనకు స్టేట్ లైన్స్ మాత్రం 80% కూడా దాన్ని రిమూవ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే స్టేట్ లైన్స్ నుంచి 28th క్వశ్చన్ స్టేట్ లైన్ నుంచి ఉంది, 29th క్వశ్చన్, 30 క్వశ్చన్ కూడా స్టేట్ లైన్స్ చాప్టర్ నుంచి వస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ స్టేట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి 4 వెరిఫైడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, 2 షార్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, 3 లాంగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే 37 మార్క్స్ ఒకటే చాప్టర్ నుంచి వస్తున్నాయి. మేజర్గా మనకు మ్యాథ్స్ బి అంటే కొంత భయం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక స్టేట్ లైన్ అనే చాప్టర్ని కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా పాస్ కావచ్చు. పాస్తో పాటు మంచి మార్కులు కూడా, అంటే 37 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. దాని తర్వాత మీరు చూసుకోవాల్సిన చాప్టర్స్ ఏంటి అంటే, లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎక్స్. అంటే ఫస్ట్ 3 చాప్టర్స్ని మేజర్గా చూసుకున్నట్లయితే మీకు నియర్లీ 50 మార్క్స్ అయితే గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మనకు 5 షార్ట్ క్వశ్చన్స్ని, 3 లాంగ్ క్వశ్చన్స్ని, 4 వెరిఫైడ్ క్వశ్చన్స్ని ఈజీగా కవర్ చేసే చాప్టర్స్ అవి. ఏది లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, అండ్ థర్డ్ చాప్టర్ మేజర్ చాప్టర్ స్ట్రేట్ లైన్స్. అంటే మనకు 1Aలో మ్యాథ్స్ ఎలాగో మనకి ఇక్కడ 1Bలో స్ట్రేట్ లైన్స్ అలాగన్నమాట. సో మనకు ఎందుకంటే అందులో ఒక 4 మార్క్స్ ఎక్కువ ఉంది, 41 మార్క్స్ వస్తుంది మ్యాథ్స్ నుంచి. ఇక్కడ స్ట్రేట్ లైన్స్ 37 మార్క్స్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ తక్కువ అంతే. నెక్స్ట్ వచ్చేసి 31th క్వశ్చన్ అండ్ 32nd క్వశ్చన్, 31 క్వశ్చన్ కూడా రెండు కూడా పేర్ ఆఫ్ స్టేట్ల నుంచి వస్తున్నాయి. పేర్ ఆఫ్ స్టేట్ల నుంచి ఓన్లీ 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2 లాంగ్ క్వశ్చన్స్లో కూడా ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి, సిమిలర్ మెథడ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేజర్ ఎక్కువ శాతం వచ్చే క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీటెడ్గానే వస్తుంటాయి. సో ఈజీగానే ఉంటుంది, ట్రై చేస్తే ఈ 2 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు 3 లాంగ్ క్వశ్చన్స్ స్టేట్ లైన్స్ వచ్చిన తర్వాత ఇంకో 2 లాంగ్ క్వశ్చన్స్ అవసరం పడతాయి. కాబట్టి పేర్ ఆఫ్ స్టేట్ లైన్స్ చూసుకుంటే ఈజీగా 7 మార్క్ క్వశ్చన్స్ని అన్నింటినీ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇక అది కాకుండా మనం మిగతా చూడాలి అంటే డీసిస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, లాంగ్ క్వశ్చన్. తర్వాత డిఫరెన్షియేషన్ నుంచి 3 లాంగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు ఇంకో గుర్తుంచుకోవాల్సిందంటే, డిఫరెన్షియేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే 2 వెరిఫైడ్ క్వశ్చన్స్, 1 షార్ట్ క్వశ్చన్ వస్తుంది, 3 లాంగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మనకి ఇక్కడ స్టేట్ లైన్స్ను డిఫరెన్షియేషన్ మీద కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే బైక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. బైక్ తెచ్చుకోవడానికి అంటే నియర్లీ బైక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 వెరిఫైడ్ క్వశ్చన్స్ ఉన్నాయి స్టేట్ లైన్స్లో. ఇందులో వచ్చేసి డిఫరెన్షియేషన్లో 2 వెరిఫైడ్ క్వశ్చన్స్, అంటే 6 వెరిఫైడ్ క్వశ్చన్స్ మనం రాయొచ్చు. అదేవిధంగా 3 షార్ట్ క్వశ్చన్స్ రాయొచ్చు, 5 లాంగ్ క్వశ్చన్స్ రాయొచ్చు ఈ 2 చాప్టర్స్ నుంచి. కాబట్టి మనకు మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయంటే, ఇక్కడ మీరు స్టేట్ లైన్స్ అండ్ డిఫరెన్షియేషన్ మీద కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే నియర్లీ 75 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. ఎలా అంటే వెరిఫైడ్ క్వశ్చన్స్ని 6 అటెంప్ట్ చేయొచ్చు, షార్ట్ క్వశ్చన్స్ 3 అటెంప్ట్ చేయొచ్చు, లాంగ్ క్వశ్చన్స్ని 6 అటెంప్ట్ చేయొచ్చు. కానీ 5నే కన్సిడర్ చేస్తారు. కాబట్టి మార్క్స్ వచ్చేసి మనకి 59 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు ఈ ఓన్లీ 2 చాప్టర్స్ని తీసుకున్నట్లయితే, ఏది డిఫరెన్షియేషన్ అండ్
స్టేట్ లైన్స్లో మేజర్గా చాప్టర్స్లో ఈ చాప్టర్లో ఎక్కువ పార్ట్ ఏం డివిలేట్ ఏం చేయలేదు, కాకపోతే డిఫరెన్షియేషన్లో ఎక్కువ పార్ట్ను రిమూవ్ చేయడం జరిగింది. కాబట్టి డిఫరెన్షియేషన్ కొంత క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఈజీగా కొన్ని ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్తో పాటు డెరివేట్ చేస్తే ఈజీగా గెయిన్ కావచ్చు, మంచి మార్క్ కూడా తెచ్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి 37th క్వశ్చన్ ఫ్రమ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. దీన్ని రిమూవ్ చేసింది బెటర్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ ఇందులో లేవు, ఉన్నా కానీ దాని చాయిస్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ 1B పేపర్. సో మ్యాథ్స్ 1B పేపర్లో మేజర్గా వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్ కావాలంటే స్టేట్ లైన్స్ అయినా డిఫరెన్షియేషన్ కొంచెం చూసుకుని సరిపోతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ అండ్ లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ చూసుకున్నట్లయితే బై తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్షియేషన్లో 2 వెర్సెట్ క్వశ్చన్స్ ఉన్నాయి. 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్లో 3 అంటే 5 అవుతాయి. తర్వాత స్టేట్ లైన్స్లో 4 9 అవుతాయి. ఇంకొక వెర్సెట్ క్వశ్చన్స్ అంటే లిమిట్స్ కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే, అంటే ఓన్లీ వెర్సెట్ క్వశ్చన్స్ కోసం మాత్రమే, లేదంటే ప్లేన్ కానీ ఇలా చూసుకున్నట్లయితే మనకి 75కి 75 ఈజీ గెయిన్ చేయొచ్చు. అక్కడ మీ మిస్టేక్ ఏంటంటే, అంటే కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం కాదు కానీ కొంత ఎక్కువ కష్టపడాల్సిన విషయం ఏంటంటే వెర్సెట్ క్వశ్చన్ కోసం కొంత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మిగతా షార్ట్ క్వశ్చన్స్కి లాంగ్ క్వశ్చన్స్ అంతే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ఈజీగా 5 క్వశ్చన్స్ని కంప్లీట్ చేసేస్తున్నాయి షార్ట్ క్వశ్చన్స్ని. స్టేట్ లైన్స్ అండ్ డిఫరెన్షియేషన్ లాంగ్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసేస్తున్నాయి. వెర్సెట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఎక్కువ చాప్టర్స్ మనం అంటే దృష్టి పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంటంటే స్టేట్ లైన్స్, 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ అండ్ డిఫరెన్షియేషన్స్, వీటితో పాటుగా ఇంకొక 2 మార్క్ క్వశ్చన్ యాడ్ కావాల్సి వస్తుంది. కాబట్టి అది లిమిట్స్లో అయినా కావచ్చు, లేదంటే ప్లేన్స్లో అయినా కానీ కొంత కాన్సన్ట్రేట్ చేస్తే మనకు బై తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నా ఈ వీడియో. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, subscribe to our channel A Square Maths Academy. Okay, thank you for watching.